రోమ్ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుందట ఎమ్మెల్యే తీరు. ఇదేం వైఖరి అంటూ సొంత పార్టీ నాయకులే ఆయన దెప్పి పొడుస్తున్నారు. ప్రతిపక్షం మతపరమైన సున్నితాంశాలను టచ్ చేస్తూ కూటమిని ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంటే ఆయన ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎవరా ఎమ్మెల్యే? ఆయనకు వైసీపీకి బంధాలున్నాయా అని సొంత కేడర్ ఎందుకు అనుమానిస్తోంది? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పోటీ చేసి గెలిచిన ఏకైక అసెంబ్లీ సీటు తిరుపతి. ఆరణి శ్రీనివాసులు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఉమ్మడి జిల్లాలో పోటీ చేసింది ఒకే సీటైనా ఎన్నికల టైంలో ఆ గెలుపు సౌండ్ మాత్రం రాయలసీమ మొత్తంలో ప్రతిధ్వనించింది. చివరి నిమిషంలో సీటు దక్కినా 60,000కు పైగా భారీ మెజార్టీతో ఆరణి విజయం సొంతం చేసుకోవడం గురించి అప్పట్లో బాగా మాట్లాడుకున్నారు. ఎన్నికలకు ముందు వరకు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్కు సీటు ఇవ్వడాన్ని తిరుపతి టీడీపీ జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకించినా పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన వైపే మొగ్గారు. సరే, పెద్దోళ్లు నిర్ణయం తీసుకున్నారు, ఇక చేసేదేముంది అనుకుంటూ అంతా కలిసి పనిచేయడంతో భారీ మెజార్టీ సాధ్యమైందన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. ఇక గెలిచాక చాలా మంది ఎమ్మెల్యేలాగానే ఆరణి కుటుంబ సభ్యులు కూడా సీన్లోకి ఎంటర్ అయిపోయారు. ఆగడాలు శృతిమించుతున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తడంతో డైరెక్టుగా పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని ఎమ్మెల్యేకు క్లాస్ పిక్కినట్టుగా చెప్పుకున్నారు. అది నిజమేనా అన్నట్టు కొన్నాళ్లుగా ఆరోపణల పరంపర తగ్గిపోయింది. ఆరణి కూడా తిరుపతి నగర అభివృద్ధి మీద దృష్టి పెట్టారన్న మాటలు వినిపిస్తున్నాయి. అంతవరకు బాగానే ఉందని అనుకుంటున్నా ఈ మధ్యకాలంలో మాత్రం ఆయన వ్యవహారం గురించి కూటమి నేతల్లో కొత్త చర్చ జరుగుతోందట. ఎమ్మెల్యే కేవలం శంకుస్థాపనలు, సమస్యల పరిష్కారం అంటూ తిరుగుతున్నారు తప్ప రాజకీయంగా ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదని, అది వైసీపీకి అలుసుగా మారుతోందని మాట్లాడుకుంటున్నట్టుగా తెలిసిందే. ఎమ్మెల్యేకు ఇప్పటికీ సొంత పార్టీలోని కొందరితో పాటు టీడీపీ నాయకులతో కూడా గ్యాప్ ఉన్నట్లుగా బహిరంగంగానే చర్చించేసుకుంటున్నారు. అయినా సరే ఆ గ్యాప్ను తగ్గించుకునేందుకు ఆరణి వైపు నుంచి చొరవలేదని కూటమి నాయకులు అసహనంగా ఉన్నారట. పైగా నియోజకవర్గంలో మారుతున్న తాజా రాజకీయ పరిస్థితుల్లో ఆయన మౌనం ఎందుకంటూ కూటమి కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు తిరుపతి వైసీపీ లీడర్స్ చెలరేగుతున్నా ఇక్కడ ఆరణి శ్రీనివాస్ వైపు నుంచి మాత్రం నో రియాక్షన్ అంటూ స్థానిక నాయకులు కొందరు జనసేన అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను, టీడీపీని టార్గెట్ చేసుకుంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న విమర్శలకు ఆశించిన స్థాయిలో కాదు కదా, అసలు ఎదుర్కొనే కనీస ప్రయత్నం కూడా ఎమ్మెల్యే వైపు నుంచి జరగడం లేదని రగిలిపోతున్నారట జన సైనికులు. భూమన కరుణాకర్ రెడ్డి గోశాల సహా తిరుమల టార్గెట్ గా పలు వివాదాలను తెరపైకి తెస్తూ రోజుకు ప్రెస్ మీట్ తో ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మొత్తం ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యేగా ఉంటూ ఆరణి శ్రీనివాస్ ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నారని సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారట జనసేన కార్యకర్తలు. నగర అభివృద్ధి అంటూ ఎమ్మెల్యే తిరగడం 100కు 100% కరెక్టే, కానీ అదే సమయంలో ప్రత్యర్థులు ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా అన్న మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా భూమన ఓ విగ్రహ వివాదాన్ని తెరపైకి తెచ్చి సనాతన ధర్మ యోధుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదే స్థాయిలో ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారాయన. అది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయితే ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తుందని ఖండించాల్సిన ఎమ్మెల్యే ఆ బాధ్యత ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారట జన సైనికులు. స్థానిక టీడీపీ నేతలు కొందరు భూమన తీరును ఖండించారు తప్ప ఎమ్మెల్యే మాత్రం నాకేం తెలియదన్నట్టుగా ఉండడంపై జనసేన పెద్దలు కూడా అసహనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాయలసీమలో గెలిచిన ఏకైక బలిజ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆరణి. ఆయన రికార్డు మెజార్టీతో గెలిచినప్పుడు వినిపించిన సౌండ్ ఇప్పుడేమైందంటూ సెటైర్ చేస్తున్నారు కూటమి నాయకులు. తాను తిరుమలకు కూడా ఎమ్మెల్యేని అన్న సంగతిని ఆయన మర్చిపోయారా, లేక వైసీపీలో ఉన్నప్పటి పాత పరిచయాలు గుర్తుకొచ్చి ఇప్పుడు నోరు మెదపటం లేదా అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు తిరుపతి జన సైనికులు. ఇదే సమయంలో మరో వాదన వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పని పాట లేకుండా రోజుకు ప్రెస్ మీట్ పెట్టి తిరుమల కొండ లక్ష్యంగా ఏదో అసత్య ప్రచారం చేస్తూ ఉంటారని, ఆయన చేసే టైంపాస్ పాలిటిక్స్ కు ప్రతిరోజు నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదన్న అభిప్రాయంతో ఆరణి ఉన్నారంటూ వెనకేసుకొస్తున్నారు ఆయన సన్నిహితులు. కానీ ప్రతిదానికి రియాక్ట్ అవ్వకుండా తీవ్రస్థాయి ఆరోపణలొచ్చి పార్టీకి, ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్ జరుగుతున్నప్పుడు మతపరంగా సున్నితమైన వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోకుంటే ఇక ఎమ్మెల్యే ఉండి కూడా ఏ లాభం అన్నది తిరుపతి కూటమి నేతల క్వశ్చన్.